సర్కంవెన్షన్ పాలిసీ. దీని గురించి ఆల్రెడీ అందరూ వినే ఉంటారు. దగ్గర దగ్గర 11,000 ఛానెల్స్ అయితే డిలీట్ అయిపోయినాయి. యూట్యూబ్ వాళ్ళు ఈ పాలిసీ క్రాస్ చేశారని చెప్పి మాత్రమే డిలీట్ చేయడం జరిగింది. అసలు సర్కంవెన్షన్ పాలిసీ అంటే ఏంటి? ఎలాంటి ఛానెల్స్ దీనికి ఇంపాక్ట్ అవుతాయి? మన ఛానెల్ సేఫ్టీగా ఉండడానికి మనం ఏం చేయాలి? ఇవి 3 కూడా మీకు క్లియర్‌గా నేను చెప్తాను. లాస్ట్ వరకు వినండి. దానికన్నా ముందు వ్యూస్ రావట్లేదని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నప్పుడు మీ ఛానెల్‌లో ఒకవేళ నెంబర్ ఉంటే వాట్సాప్‌కి డైరెక్ట్‌గా మీకు మెసేజ్‌లు వస్తున్నాయంట. మా నేమ్స్ యూజ్ చేసుకొని దయచేసి అలాంటి వాళ్ళని బ్లాక్ చేయండి. మేము ఎవరికి ఫోన్లు చేసేసి ఆల్గరిథంలు మార్చుతాము, మీకు వ్యూస్ పెంచుతామని చెప్పి మనీ అయితే కలెక్ట్ చేసుకోము. అలాంటివి ఏమన్నా వస్తే అక్కడే వాళ్ళ నెంబర్ని అయితే బ్లాక్ చేసేయండి. సో బేసిక్గా సర్కంవెన్షన్ పాలిసీ అనేది ఎంత డేంజరస్ అంటే, అది ఒకవేళ మీ ఛానల్ మీద పడి మీ ఛానల్ ఒకవేళ యూట్యూబ్ కనుక డిలీట్ చేసిందంటే మీరు అనే పర్సన్ మళ్ళీ ఇంకొక ఛానల్ అనేది పెట్టుకోవడానికి ఉండదు. అంటే యూట్యూబ్ నుంచి మీరు టోటల్గా గెట్ అవుట్ అనమాట. ఎగ్జాక్ట్గా దీన్నే సర్కంవెన్షన్ పాలిసీ అంటారు. అండ్ ఇది మనకి ఎందుకు పడుతుందంటే, మనం మన ఒరిజినల్ కంటెంట్ కాకుండా రొటీన్ కంటెంట్, రిపిటేటివ్ కంటెంట్ తీసుకున్నప్పుడు. ఆల్రెడీ దీని గురించి మేము జూలై 15 తర్వాత జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలా వీడియోస్ చేస్తే భయపెడుతున్నారని చెప్పేసి అనుకున్నారు. తర్వాత మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, 11,000 ఛానల్ డిలీట్ అయిపోవడమే కాదు, టెక్నికల్ వీడియో చేసే వాళ్ళకి చాలా మందికి అయితే కాల్స్ వస్తున్నాయంట. నాకు ఇలా ఛానల్ డిలీట్ అయిపోయింది అని చెప్పి. అండ్ థింగ్ ఏంటి అంటే, లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్సే పోతున్నాయి. మన ఛానల్స్ ఎప్పుడు డిలీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది అంటే, మనం ఏదైనా డెలికేట్ కంటెంట్ని తీసుకొని చేసేటప్పుడు, లైక్ ఒక యాప్స్ గురించి కానీ, లేదంటే ఎర్నింగ్ యాప్స్ గురించి కానీ, లేదంటే ఇంకేమైనా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయని చెప్పి లింక్స్ గురించి, వాటి గురించి మనం చేస్తాం చూడండి వీడియోస్. అవన్నీ కూడా స్పామ్స్లోకి వెళ్తాయి. అసలు ముందే చెప్పా కదా, లింక్స్ అంటేనే స్పామ్స్లోకి వెళ్తాయి. సో అలాంటివి ఏమన్నా డెలికేట్ కంటెంట్స్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకుంటూ ఉండాలి. బట్ స్టిల్ డెలికేట్ కంటెంట్స్ అనేవి తీసుకోకపోవడమే బెటర్ అనమాట. సో అలాంటి ఛానల్ వాళ్ళకి రిస్క్ ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే రీసెంట్గా నేను చూసిన వీడియోస్లో నాకు తెలిసింది ఏంటి అంటే, ల్యాక్స్ కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ కూడా వాళ్ళు ఛానల్ వీడియోస్ అవి చేస్తూ ఉంటారంట. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఛానల్ అనేది డిలీట్ అయిపోవడం జరిగింది. వాళ్ళు మళ్ళీ అప్పీల్ అది పెట్టారు కానీ, బట్ ఆ ఛానల్ వస్తుందని అయితే కన్ఫర్మేషన్ లేదనేసి తెలుగు క్రియేటర్స్ అన్నారు. ఆ వీడియో చూసాను, నాకు కూడా చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే చాలా ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేసుకొని ఉంటారు కదా. సో మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఇది పడకుండా ఉండాలి అంటే మనం అయితే మన ఒరిజినల్ కంటెంట్ అనేది చేసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి. సో చాలామంది అడుగుతున్నారు, మనం షార్ట్స్లో మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ మ్యూజిక్ ఇచ్చింది వాడు, మనం యూజ్ చేసుకోవడానికే. కానీ ఇది ఎప్పుడు ఇంపాక్ట్ అవుతుందంటే, యూట్యూబ్ మ్యూజిక్ యూజ్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ నువ్వు వీడియోలో అయినా ఉండాలన్నమాట. వీడియోలోని నువ్వు లేకపోయి, సాంగ్లోని నువ్వు లేకపోయి, నువ్వు లేకపోతే కష్టం. వీడియోలో నువ్వు లేవు అంటే వాయిస్ ఓవర్లో నువ్వు ఉండాలి. వాయిస్ ఓవర్లో నువ్వు లేవు అంటే, సాంగ్ తీసుకున్నావు అంటే వీడియోలో నువ్వు ఉండాలి. సో అలా చూసుకోవాలి. సో అలా నీ ఒరిజినల్ కంటెంట్, నీ ఒరిజినల్ స్కిల్ అనేది ఎప్పుడైతే నువ్వు యూట్యూబ్కి అందిస్తావో, యూట్యూబ్ కూడా నేను సేఫ్గా, నీ ఛానల్ని సేఫ్గా ఉంచుతుందన్నమాట. సో ఇలాంటి థింగ్స్ అనేవి నువ్వు ఫాలో అవ్వాలి. అలాగే మిస్‌లీడింగ్ కంటెంట్స్ అనేవి చేయకూడదు. అంటే ఒక ఫేక్ థంబ్‌నెయిల్ ఒకటి పెట్టి, ఒక వీడియో ఇంకోటి ఏదో చేసి వీడియోలోకి వచ్చేసరికి ల్యాగ్ చేసేసి, కొన్ని వీడియోస్ మీరు చూస్తున్నారో లేదో, వాచ్ టైమ్ అవర్స్ పెరగడానికి 2 మినిట్స్‌లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ల్యాగ్ చేసి, నేను ఆల్రెడీ దీని గురించి వీడియోస్ కూడా చేశాను. ఈవెన్ లైవ్స్‌ని కూడా మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. వాచ్ టైమ్ అవర్స్ వస్తాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు లైవ్స్. ఓకే, లైవ్స్ అనేవి దాంతోనే ఎక్కువ వాచ్ టైమ్ అవర్స్ క్రియేట్ చేసుకోవాలనే థాట్‌ని మాత్రం అసలు పెట్టుకోకండి. అలాంటి ఛానెల్స్ కూడా చాలా పోయినాయంట. పోయినాయి అని చెప్పేసి ఒకసారి సెర్చ్‌లోని, యూట్యూబ్‌లోని టైప్ చేయండి, లైవ్ ఛానెల్స్ ఏమైనా పోయినాయా అలా అని చెప్తే చాలామంది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని పెట్టారు, వీడియోస్ తెలుగులోనే పెట్టారు. నేను చూసాను 2, 3 వీడియోలు. సో మీకు ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే చూడండి. అండ్ జాగ్రత్తగా ఉండండి అంతే. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి నేను మీకు. యాక్చువల్‌గా ఈ పాలిసీ అనేది ఇంపాక్ట్ ఎక్కువగా అయ్యేది మానిటైజేషన్ అయిపోయినటువంటి ఛానెల్స్‌కి. ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్‌ని మిస్ అవుతున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫేస్‌బుక్ ఉందండి. ఫేస్‌బుక్‌లో కూడా క్రియేటర్స్ మనీ అనేది ఎర్న్ చేస్తారు, అవునా? బట్ అక్కడలో అందరూ చాలామంది, నువ్వు, నేను, మీ ఫ్రెండ్ ఆర్ మీ బ్రదర్ ఎవ్వరైనా సరే పోస్ట్ చేసుకుంటాం పిక్స్, ఏమైనా చేసుకుంటాం. అలా పోస్ట్ చేశామని, సాంగ్స్ అప్‌లోడ్ చేశామని మీ ఛానల్‌ని ఏమన్నా, మీ యొక్క పోస్ట్స్‌ని వాటిని ఏమన్నా డిలీట్ చేస్తుందా ఫేస్‌బుక్? చేయదు. అలానే యూట్యూబ్ కూడా అంతే. ఆ ప్లాట్‌ఫామ్ అనేది మీ మానిటైజేషన్‌కి అప్లై చేసుకోనంత వరకు మీరు సేఫే. ఎలాంటి రీల్స్ అన్నా, ఎలాంటివన్నా పెట్టుకోవచ్చు. బట్ మీరు మనీ ఎర్న్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి, మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరైతే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడైతే మీ ఛానల్ ఏమి టక్కుమని డిలీట్ అయిపోదు. సో మీరేం టెన్షన్ పడకుండా, ఏమన్నా ఇఫ్ ఇన్ కేస్ మీరు రిపిటేటివ్, రియూజ్డ్ కంటెంట్స్ ఏమైనా తీసుకొని చేసుంటే మీ ఛానల్‌లో ఉంటే రిమూవ్ చేసేయండి అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. రిమూవ్ చేస్తే మానిటైజేషన్‌కి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు. రిమూవ్ చేయడం వల్ల ఎన్ని వీడియోస్ డిలీట్ చేసినా సరే ఆ మానిటైజేషన్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఛానల్ గ్రోత్ ఆగిపోతుంది. ఇది నేను డే 1 నుంచి చెప్తాను.
డెఫినిట్‌గా ఛానల్ గ్రోత్, వ్యూస్ ఇంక్రీజ్ అవ్వడం అనేది ఆగుతుంది. స్టక్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే. మీ హార్డ్ వర్క్‌తో మళ్ళీ మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. బట్ మొత్తానికే రిమూవ్ చేయకుండా మీరు ఉంచుకొని ఛానల్ పోయిందంటే మాత్రం చాలా బాధపడిపోవాలి కదా! సో, ఒకసారి ఆలోచించండి మీరే. సో, ఏమైనా అలాంటి రీయూజ్డ్ కంటెంట్, రిపిటేటివ్ కంటెంట్లు ఉన్నాయి అనిపిస్తే డిలీట్ చేసేసేయండి హ్యాపీగా. డిలీట్ చేసేసి మీ ఓన్ కంటెంట్ చేసుకోండి. ఏమన్నా వీడియోలు, క్లిప్స్ యాడ్ చేస్తున్నారంటే వాయిస్ ఓవర్‌లు ఇవ్వండి. లేదు మీరే ఉంటున్నారు, మీ పనే ఉంటుంది వీడియోలో అంటే కింద చక్కగా సాంగ్ యూజ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, ఇదే ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడైతే ఈ పాలిసీకి మానిటైజేషన్ అవ్వని ఛానెల్స్ ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఛానెల్‌లో ఎడిట్స్, చేంజెస్ చేసుకోండి. డిలీట్లు అవి రిమూవ్ అవి చేసేసి. ఇది ఓన్లీ భయం ఎవరికి అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకనమాట. సో, మరీ అంత భయపడిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఫ్రీ ప్రమోషన్స్ చూద్దాం ఇప్పుడు. యాక్చువల్‌గా చాలామంది నాకు నిన్న ముందు వీడియోకి లాస్ట్ దానికి చాలామంది కమెంట్ చేశారనమాట. ఫ్రీ ప్రమోషన్ చెప్పి అందరిని నేను కవర్ చేయడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తాను. సో, నేను చెప్పిన వాళ్ళందరినీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్. ఒకవేళ మీకు కూడా ఈ ఫ్రీ ప్రమోషన్స్ కావాలి అనుకుంటే మీరు మళ్ళీ ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో, ఇప్పుడు లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రీ ప్రమోషన్స్ గైస్. సో, ప్యాషన్స్ గ్రాఫిక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ప్యాషన్స్ గ్రాఫిక్స్. అండ్ అలానే జ్యోతి కుకింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ జ్యోతి కుకింగ్. అండ్ అలానే ఫ్రీ ప్రమోషన్ అక్క నయోమి 143 గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ నయోమి 143. అలానే సుమన్ ఫ్యాక్ట్స్ షో తెలుగు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ గైస్. నెక్స్ట్ రాంబాబుల కవత్ 4240 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ ఆల్సో అండి. అలానే నెక్స్ట్ అర్జున్ ఫర్ యూ 15 అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ శాంతిలత గొల్ల అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ ఆల్సో. అలానే ఫ్రీ ప్రమోషన్ అని పెట్టారు విష్స్ ఓకే సిస్టర్ విలాగ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ సిస్టర్ విలాగ్స్ అండి. అలానే నెక్స్ట్ ఇంకెవరు పెట్టారు యాదవ్ బిడ్డ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అలానే రమ్య మహి ఛానల్ని కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అండి. అలానే సింధు 017 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మధు జమని Z44 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. Passion Graphics EP34 please do subscribe and support this channel. And Madhavi 325 please do subscribe and support. Next Amina Z4 మన ఛానల్ మెంబర్ కూడా ఈమె ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ అండి. అలానే రమేష్ చిగుర్ల 1393 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ 118 అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ 118. నెక్స్ట్ లెవెండర్ టేల్స్ ఆఫీషియల్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ చైతు 9908 చైతు తెలుగింటి ముగ్గులు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ సుప్రజ అనిల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ సుప్రజ అనిల్. నెక్స్ట్ మధు జమని ఆల్రెడీ చెప్పేసినట్టున్నా కదా. నెక్స్ట్ వర్షిప్ జీసస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్ మెంబర్ కూడా. జేవి కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జేవి కలెక్షన్స్. నెక్స్ట్ మున్నాబాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఫ్రీ ప్రమోషన్స్ దుండూస్ వరల్డ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. బంటూ క్రియేషన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కగజ్నా ఓకే 1 సెకండ్ ఇది ఛానల్ కగజ్ నగర్ హిందూ టాకీస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కగజ్ నగర్ హిందూ టాకీస్. సో నేను చెప్పిన వాళ్ళందరినీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి. బట్ కామెంట్స్లో మాత్రం సబ్స్క్రైబ్ అని అలాంటివి ఏం పెట్టకండి. జస్ట్ ఫ్రీ ప్రమోషన్ అని పెట్టండి. ఎందుకంటే అది మళ్ళీ స్పామ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నేను క్రియేటర్ని కాబట్టి చెప్తున్నాను. సో జస్ట్ ఫ్రీ ప్రమోషన్ అని పెట్టండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని నేను చెక్ చేసి వాళ్ళనైతే నెక్స్ట్ నేను మళ్ళీ చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.